ఇన్నాళ్ళు తను అనాథను బాధపడింది. ఇప్పుడు మనల్ని అనాథలుగా వదిలి వెళ్ళిపోయిందండి. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఆలస్యమైతే బయటికి వెళ్ళిపోతారని పిలిచింది కదే. మనం ఆలస్యం చేశామో ఏమో, ఈ లోకమే వదిలి వెళ్ళిపోయింది. మోన ఆ చెల్లెల్ని ఒక విలాస వస్తువుగా వాడుకుని పెళ్లిదాకా వచ్చేసరికి ప్రాణాలు తీసి పారిపోయాడు ఆ పాపాత్మ. ఎవరు రాజేంద్ర గారు? అజయ్ అన్నయ్యగా నా చేతుల మీదుగా తన పెళ్లి జరిపిద్దామనుకున్నా. దేవుడిచ్చిన చెల్లెలంటూ మురిసిపోయేవాడు. నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసుడి అంతు చూడాలి. మంట్రా తొప్పుకునే ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడేమో చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నావు. పోలీసులు నా వెంట పడుతున్నారని పిరికి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పినట్టు అప్పుడది సిఐ దగ్గర లేదు. సిఐ దగ్గర ఉందేమోనని నేను వెళ్ళి ఇరుక్కున్నాను. నీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయినా నాదే బుద్ధి తక్కువ. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఇంత సంతోష సమయంలో ఈ సుందరాన్ని ఇక్కడికి రానివ్వడం నాదే బుద్ధి తక్కువ. మంచి మూడ్ చెడగొట్టాడు. అమ్మా 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 పాపా పాపా భార్గవి ఏమైంది? తల్లిదండ్రులను కోల్పోయాం, అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాం. చివరికి ఈరోజు 9 మాసాలు మోసి కన్న నీ పేగుబంధాన్ని కూడా వదులుకున్నావు. ఈరోజు చిన్నపిల్లలాగా నువ్వు తల్లడిల్లిపోతుంటే నా మున్ని కనబడటం లేదని కుమిలిపోనా, లేదా మున్నీని నీలో చూసుకొని లాలించమంటావా? పడుకో భార్గవి. భగవంతుడా, భూమి మీద పడి ఇంకా కళ్ళు కూడా తెరవని కన్న బిడ్డనే నీకు నైవేద్యంగా అర్పించి చివరికి బిడ్డని చూస్తే ఎక్కడ పాశం అడ్డొస్తుందోనని కనీసం మొహం కూడా చూడకుండా బిడ్డని వదిలేసొచ్చింది. కానీ నువ్వేం చేశావయ్యా? ఏ మున్ని కోసం ఇదంతా చేసిందో ఆ మున్నినే తనకు దూరం చేశావే. నువ్వేం దేవుడివయ్యా? ఎక్కడికెళ్ళావు మున్ని? మున్ని ఎక్కడున్నా మున్ని? మున్ని మున్ని నీ బిడ్డను దూరం చేసుకుని కూడా బాధ్యత తీసుకుని మున్ని కోసం కలరిస్తున్నావా భార్గవి? త్యాగానికి కూడా ఓ హద్దు ఉంటుంది. మున్ని 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 నిన్ను ఓదార్చడానికి నేను ఎక్కువ కాలం బతకను భార్గవి, బ్రతకలేను. ఎవరు నాన్న నువ్వు?
ఎవరు నాన్న నువ్వు? ఎందుకంత భయపడుతున్నావు? ఏమైంది నీకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇల్లు ఎక్కడా? ఎవరు లేరా నీకు? ఎవరో పిల్ల తప్పిపోయి ఇక్కడికి వచ్చినట్టుంది. సరేలే, ఎవరో కనుక్కొని తర్వాత పంపించేద్దాం. సరేలే, దా లోపలికి వెళ్దాం. రా నాన్న, భయపడక నాన్న, నేనున్నానుగా. రా నాన్న, రమ్మంటున్నానా? దా దా దా, నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? దా నాన్న. ఓ మీరా, రండి కూర్చోండి. నేను మీ మర్యాదల కోసం రాలేదు. అజయ్ని అరెస్ట్ చేస్తానని గట్టిగా చెప్పారు, చేశారా? లేదు, కానీ త్వరలోనే వాడిని పట్టుకుంటాను. పట్టుకుంటాను పట్టుకుంటాను పట్టుకుంటాను. ఇంకెప్పుడండి పట్టుకునేది? వాడే మల్లికని హత్య చేశాడని నేనే కంప్లైంట్ ఇచ్చాక కూడా మీరు వాడిని అరెస్ట్ చేయలేదంటే ఎందుకు? ఏమిటి మీ ప్రాబ్లం చెప్పండి. పైనుంచి ప్రెజర్స్ వస్తున్నాయా, లేక డబ్బుకేమైనా అమ్ముడిపోయారా? రాజేంద్ర గారు, ఏ అంత కోపం వచ్చిందే? ఈ మాట అన్నందుకే మీకు అంత కోపం వస్తే మరి ఇప్పటి వరకు రామ్దేవ్ని చంపింది ఆ హరే అని తెలిసినా మీరేం చేయలేదే? మల్లికని చంపింది అజయ్ కోచే అని కంప్లైంట్ ఇచ్చినా మీరే యాక్షన్ తీసుకోలేదే? ఇంకా మాకెంత కోపం వస్తుందో కొంచెం ఆలోచించండి. ఎస్ ఎస్ రాజేంద్ర గారు, ఆ హరిని మేమేం చేయలేం. యు ఆర్ రైట్. కానీ మీరనుకుంటున్నట్టు లంచాలు తిని మాత్రం కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల. ఏ కాదా? ఆ రోజు హరిని అరెస్ట్ చేయడానికి మంచి అవకాశం వచ్చినప్పుడు మీరేం చేశారు? నేనే ఈ హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చోలేదు. ఎంత చెప్పినా వినకుండా చెయ్యని నేరాన్ని నెత్తి మీద వేసుకుని ఒక అపరాధిని కాపాడారు. అలా చేయడం నేరమని మీకు తెలీదా? అది స్వార్థమని మీకు తెలుసు, అయినా కాపాడారు. ఎందుకు? ఎందుకంటే మీలో కూడా స్వార్థం ఉంది కాబట్టి. మీరు కూడా అవకాశవాది కాబట్టి. హరిని పట్టిస్తే ఎక్కడ మీ వాళ్ళకి ఆపద వస్తుందోనన్న స్వార్థంతో. చూడండి రాజేంద్ర గారు, మీరనుకున్నట్లు చట్టం ఎవరికి చుట్టం కాదు. కాకపోతే మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎప్పుడో రాసిన క్రిమినల్ కోడ్స్ ఈనాటికి పాటిస్తున్నారు. వాటిలో మార్పు రావాలి. అప్పుడే మేమిలాంటి హంతకుల్ని సులభంగా పట్టుకోగలుగుతాం. కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలే కాని మీరిచ్చే కంప్లైంట్స్ కాదు. అవన్నీ నాకు తెలియదు ఇన్స్పెక్టర్. మల్లిక నా చెల్లెలు, అనాథ కాదు. నా చెల్లెని చంపిన ఆ హంతకుడు బ్రతకటానికి వీల్లేదు. వాడిని మీరు పట్టుకున్నా లేకపోయినా నేను మాత్రం వాడిని వదిలిపెట్టను, చంపేస్తాను. రాజేంద్ర గారు, ప్లీజ్ తొందరపడకండి. నాకు మీరంటే చాలా గౌరవం. సంఘంలో మీకున్న స్థానం ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంతేగాని మీరు హంతకులుగా మారడానికి నేను ఒప్పుకోను. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా అజయ్ ఘోష్ని అరెస్ట్ చేస్తాను. ఆ అజయ్ దొరకనివ్వండి. వాడిచ్చే ఇన్ఫర్మేషన్తో ఆ హరి పని కూడా పడతాను. అప్పటి వరకు మీరు మాత్రం తొందరపడకండి. నీకేం భయం లేదు నాన్న, నేనున్నాను కదా. ఇలా రా అమ్మా, రా. రౌడీ, రక్తం, అమ్మ, 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 రక్తం, రక్తం, అమ్మ, రక్తం, రక్తం. ఏ నాన్న, ఎందుకలా వణికిపోతున్నావు? ఇక్కడెవ్వరు లేరు నాన్న, ఎవరూ రారు.
పోనీ మంచినీళ్ళు తాతావా? ఉండు. ఇందా మంచినీళ్ళు తాగు. అమ్మా అమ్మా ఏమైంది తల్లి? రౌడీ, ఎవరు మీ అమ్మ? రౌడీ, రౌడీ, మీ అమ్మకేమైంది? రౌడీ ఎవరు? రౌడీ ఎవరు? ఎందుకు భయపడుతున్నావు నాన్న? నాకంత వివరంగా చెప్పు. కాసేపట్లో తాతయ్య గారు వస్తారు, నిన్ను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తారు, సరేనా? బోనా, ఎవరి పాప? ఏమైంది? ఏమోనండి, నాకు తెలీదు. ఎవరో పాపం గుమ్మంలో ఏడుస్తూ కూర్చుంటే ఇంట్లోకి తీసుకొచ్చాను. ఎందుకో బాగా భయపడినట్టుంది. అమ్మ అమ్మ అంటోంది. మధ్య మధ్యలో రౌడీ రక్తం అని ఉనికిపోతోందండి. అలాగా? అయ్యో పాపం. చీటి తల్లి, ఇక్కడ నీకేం భయం లేదు, నేనున్నానుగా. రా, మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. బోనా, కాస్త మంచినీళ్లు తీసుకొనిరా. తెచ్చానండి, కానీ తాగటం లేదు. తాగకపోతే తాగించాలి. ఏది లైవు? పాప, నీకేం భయం లేదమ్మా. ఈ మంచినీళ్ళు తాగు. ఇక్కడికెవ్వరు రారు. అమ్మా రౌడీ, రౌడీ, అమ్మా రౌడీ. చూడండి, వచ్చినప్పటి నుంచి ఇదే వరుస. అమ్మ రౌడీ అని, అంతే తప్ప మన లోకంలోకి రావటం లేదండి. పాపం ఎంత భయపడుతుందో చూడండి. భయపడకమ్మా, నేనున్నానుగా. దా, నా దగ్గర రామ్మా. అబ్బో, ఒళ్ళు కాలిపోతుంది. బాగా షాక్ తిన్నట్లుంది. ఏం ఘోరం చూసిందో. చూడు తల్లి, నీకేం కాదు. ఏమైందో చెప్పమ్మా. నేనున్నానుగా, తాతయ్యని. చూడు, అమ్మమ్మ నీ కోసం ఎంతో దిగులు పడుతుంది. అమ్మమ్మే తల్లి. చూడు, నేను తాతయ్యని. నీకేం పర్వాలేదు, నువ్వు మా దగ్గరే ఉందువు గాని. బోనా, మల్లిక చనిపోతూ పాప ప్రమాదంలో ఉందని పాపని కాపాడమని చెప్పింది కదూ? అవునండి. ఒకవేళ ఈ అమ్మాయి ఆ పాప ఒకటేనేమో. చూడు తల్లి, నీకు మల్లిక తెలుసా? మల్లిక, మల్లిక, అమ్మా, పాపా, పాపా, పాప, పాప. భార్గవి, ఏమైంది భార్గవి? నువ్వు నన్ను మోసం చేసావు. నువ్వు దుర్మార్గుడివి. ఏమైంది భార్గవి? అసలు ఏమైంది? అందరూ మోసగాళ్లే. మా అమ్మ నాన్న నన్ను వదిలేసి పైకి వెళ్ళిపోయారు. మా బాబాయ్ కూడా నా దగ్గర లేడు. అక్క, హారికక్క కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మున్ని, మున్ని, మున్ని ఎక్కడికి పోయింది? మున్ని, మున్ని ఎక్కడికి పోయింది? మున్ని, పాప కూడా చచ్చిపోయింది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే